హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ కామెడీ ఫస్ట్ 40 మినిట్స్ కామెడీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా రెండోసారి చూడాలనిపించింది. నిజంగా చాలా కళ్ళల్లో నీళ్ళు ఒక 10 టైమ్స్ వచ్చింటాయి నాకు. నవ్వి 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 చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ ఎంత బిగ్ బాస్ పోతే మనకి ఎంత తినాలనుంటుంది, ఎంత ఆకలి ఉంటుంది, మనము మిస్ అయిన ఐటమ్స్ వచ్చినప్పుడు ఎలా తినాలనిపిస్తుంది, దాన్ని ఈరోజు చూసాను నేను. అందరూ దాచిపెట్టుకొని మరీ తింటుంటే అది వాష్రూమ్కి వెళ్ళి తింటున్నారు. కొంతమంది అక్కడ కమాండర్స్ అదే కింగ్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఎంత కొట్లాడుకున్న ఫుడ్ విషయానికి వస్తే అందరూ కలిసిపోయారు. ఇది చాలా బాగా అనిపించింది ఎపిసోడ్లో నాకు. ఇంకా ఆ తర్వాత ఇమాన్యువల్ అలాగే బర్నీ గారు, ఎక్కువ ఇమాన్యువల్ సుమన్ శెట్టి అన్న కామెడీ అయితే నెక్స్ట్ 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 లెవెల్. నిజంగానే కొట్టుకున్నారు అనుకున్నా అక్కడ. చాలా బాగా అంటే చాలా బాగుంది. ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇమాన్యువల్ ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఫన్నీ వేలో సాగిపోయింది ఈరోజు. బాగుండింది. ఇమాన్యువల్ ఏది టాస్క్ కాకపోయినా బాగా నడిపించాడు ఈ వారం అయితే కామెడీ వేలో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ఇక్కడ టాస్క్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి బర్నీ వీళ్ళు ఇక్కడ భలే ట్విస్ట్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ అయితే టాస్క్ ఆడడానికి వచ్చాడు. ఇంకా ఆ తర్వాత కమాండర్స్ని సెలెక్ట్ చేసుకోమనకుండా ఇక్కడ ప్రజల్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. మీరు ఇలా ఆలోచిస్తే నేను ఇంకెలా ఆలోచిస్తా అనుకున్నట్టున్నాడు బిగ్ బాస్. ప్రజలు సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు పోయి దివ్యాని అలాగే తనుజాని సెలెక్ట్ చేశారు. ఈ డీమన్కి ఛాన్స్ లేకుండా పోయింది. ఇంకా ఆ తర్వాత డీమన్ అయితే చాలా బాధపడ్డాడు. నేను ఈ వారం ఆడాల్సి ఉండండి, 7 వీక్స్ నుంచి స్ట్రాంగ్ అంటారు, క్యాప్టెన్సీ కంటెండర్లో క్యాప్టెన్ అయ్యామంటారు, ఇలానే తీయేస్తున్నారు. ఈ వారం ఆడదాం అనుకుంటే ఈ వారం కూడా ఛాన్స్ ఇవ్వలేదు, ఎప్పుడు ఆడిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉన్నారు అని కొంచెం బాధపడ్డాడు. ఇంకా కళ్యాణ్ అలాగే రీతు, ఇమాన్యువల్ వీళ్ళందరూ వచ్చి చెప్పారు. ఇంకా ఆ తర్వాత సరి అయిపోయాడు అనుకోండి. ఛాన్స్ రాలేదని బాధపడ్డాడు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వారం నువ్వు 2 టాస్క్లు ఆడావు కదా, మేము ఆడలేదు కదా అంటున్నారు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అయితే అడిగాడు కళ్యాణ్ని, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, దివ్యాన అలాగే తనుజాన అంటే ఇంకా కళ్యాణ్ వచ్చేసి తనుజాన్ అని చెప్పాడు. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన వెంటనే కళ్యాణ్ అయితే ఫుల్ లీడింగ్లో ఉన్నాడు. పెట్టేస్తాడు అనుకున్నా. నేనేంటి అప్డేట్ వచ్చింది తనుజ విన్ అయిందని కదా, కళ్యాణ్ విన్ అయ్యేటట్టు ఉన్నాడే అనుకున్నా. కానీ అది కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి ఇక్కడ బాక్స్ ఇది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. అది సరిగ్గా పెట్టలేకపోయాడు. ఈ పక్క తనుజ కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంది. ఆ తర్వాత ఆ పక్క తిప్పికి ఈ పక్క తిప్పి సరిగ్గా పెట్టేసింది. ఈ పక్క కళ్యాణ్ ఫినిష్ చేయలేకపోయాడు. తనుజ అయితే గెలిచింది. ఇంకా రేపైతే గెలిచి కెప్టెన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ లైవ్లో దాన్ని ఎగరగొట్టేశాడు. ఈ నెడం లైవ్ చూడడానికి చిరాకు వస్తుంది. ముందన్నా కరెక్ట్గా చూపించేవాడు, మళ్ళీ వస్తూ వస్తూ ఆ గేమ్ ఏదైతే ఉందో అది చూపించకుండా కెమెరాల వైపు ఆ మనుషుల వైపు చూపించేవాడు. ఇప్పుడైతే ఇంకా దరిద్రం, డైరెక్ట్గా ఎత్తేస్తున్నాడు ఆ పాట ఎత్తేసి ఇంకా ఏది ఎపిసోడ్లో చూపిస్తున్నాడు. ఇంకెందుకు లైవ్ చూడాలో అర్థం కావడం లేదు. ఇంకా తనుజ అయితే కెప్టెన్ అయింది ఫైనల్లీ. ఫ్యామిలీ వీక్ వచ్చే వారం రాబోతోంది. కరెక్ట్ టైంలో కెప్టెన్ అయింది.